నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. ఈ నెల 19న మాగంటి కళ్యాణ మండపంలో జరిగే తెలుగుదేశం మినీ మహానాడు కార్యక్రమానికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలి రావాలి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. సోమవారం ఉదయం ఉంగుటూరు జనసేన పార్టీ కార్యాలయాన్ని మంత్రులు నాదెండ్ల, కందుల దుర్గేష్లు ప్రారంభిస్తారు. పార్టీ శ్రేణులు అందరూ వచ్చి పాల్గొనండి. ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. సోమవారం ఉదయం 8:30 పట్టణ పోలీస్ స్టేషన్ నుండి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర. కూటమి శ్రేణులు, కార్యకర్తలు పాల్గొనాలని విజ్ఞప్తి. కార్యకర్త బాగుంటేనే రాజకీయ పార్టీ బాగుంటుందని, కార్యకర్తకు సంక్షేమము, గుర్తింపు, తగిన ప్రాధాన్యత ఇవ్వడమే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ఆశయాలలో ఒకటి అని తాడేపూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జన సైనికులకు క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల వీర మహిళా కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యకర్తకు పవన్ కళ్యాణ్ ఎంత ప్రాధాన్యత ఇస్తారో సవివరంగా తెలిపారు. కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు పుల్లాబాబి, రూరల్ మండల శాఖ అధ్యక్షులు అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, నీలపల్లి దినేష్ జన సైనికులు పాల్గొన్నారు. ఇవాళ మనం లాస్ట్ 13,300 సర్వీస్ వాళ్ళని మనం చేయించగలిగాం. మరి దాంట్లో ఎవరైతే అసలు వాళ్ళ ఆలోచన విధంగా మరి పార్టీని కూడా చాలా మందికి కూడా జరిగింది. కొన్ని 1-2 మీటింగ్ ఉన్నాయి. అవి కూడా మన పార్టీ ఫాలో చేయడం కూడా మన మణికుమార్ గారి ద్వారా దాన్ని చూస్తున్నారు. దానికి ఖచ్చితంగా పాత ఎవరైతే మరి దురదృష్టం మరణించుకుంటున్నారో 550 కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు మన సైనికుడు ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని ఆడుకునే విధంగా 5,00,000 కార్యక్రమం మరి అదందరికీ తెలిసి ఈరోజు మరి మనం పార్టీ అధికారులు రావడానికి కారణమైన జన సైనికులు వాలంటీర్లు కూడా రాష్ట్రంలో హైయెస్ట్ మూలాలు చేశారు. మరి 2 కిలో రామరావు గారు చేశారు, 3 జగన్ సంవత్సరాలు గారు చేశారు. చాలా మంది 400, 450, 500 చేశారు. అంటే పార్టీని బలోపేతం చేసేది జన సైనికులు. వాళ్ళ చేయించాలనే తపంతో తిరిగి అందరినీ కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా మన దగ్గర చూస్తే మరి కుటుంబానికి సెక్యూరిటీ, జనసేన పార్టీ కుటుంబంలో జాయిన్ ప్రతి వ్యక్తి కూడా సెక్యూరిటీ ఇచ్చేది. మన ముందు సాయం మనం చేస్తాము, పార్టీ సాయం మనం చేస్తాం. ఇది అన్ని పార్టీలు డబ్బులు ఏం చేస్తాము, అది గౌరవాలు ఏం పెట్టుకుంటారు. కానీ జనసేన పార్టీ జనసైనికుల కోసం అవుతాయి. ఈ డబ్బులు సరిపోతుంది, మరికొన్ని డబ్బులు ఇచ్చి మరి ప్రతి కుటుంబం ఏదైనా ప్రాణాలు జరిగినప్పుడు మరి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం, యాక్సిడెంట్ జరిగిన 50,000 ఇచ్చే కార్యక్రమాన్ని మన జనసేన పార్టీ తీసుకురావడం. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా అదేవిధంగా 200 రూపాయలు పెడితే మరి వాళ్ళు కూడా మనం పెడితే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం. అంటే కళ్యాణ్ గారు ఆలోచన మన కార్యకర్త బాగుంటే పార్టీ బాగుంటుందని ఆలోచనతోనే పనిచేసే పార్టీ జనసేన పార్టీ. అంటే చాలా పార్టీలు మనకంటే సీనియర్స్ ముందుకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి సిస్టమ్ ఇప్పుడు పెట్టకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఈ డబ్బు మన కోసం కాదు, ఏ డబ్బు అయితే మరి సంఘాలు కడతారో ఆ డబ్బు అంతా వెళ్ళి ఆ కుటుంబాలకే ఇండియాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జరిగినా మీరు ఇచ్చే ఏదైనా మన ఊళ్ళోనే రావాలని ఏం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏం జనసేన మరి ఈ డబ్బు అంతా వాళ్ళు కూడా వెళ్తుందంటే మనం ఇచ్చే డబ్బు మీరు చూపించిన ఇంట్రెస్ట్, పార్టీ మీద ఇంట్రెస్ట్. ఎందుకంటే మనం ఈ ఫ్రంట్ అధికారులకు వచ్చాం,
గత 5 సంవత్సరాలు అధికారులు లేవు, 5 సంవత్సరాలు సభ్యత్వాలు చేస్తున్నాం. దాంట్లో చాలా మందికి మరి చెక్కులు కూడా ఇస్తాం. మన తాడేపల్లి నియోజకవర్గంలో వాలంటీర్లు 72 మంది వాలంటీర్లు మన నియోజకవర్గం నుంచి చేయడం జరిగింది. 72 మంది కూడా సుమారు 13,500 మందికి క్రిస్టియన్ సభ్యత్వం నమోదు చేయడం అనేది చాలా అరుదైన విషయం. ఎందుకంటే ఇంతకుముందు సంవత్సరం మీద ఇంకా ఎక్కువ చేయడం 13,500 మంది మన నియోజకవర్గం వారిగా చేయడం జరిగింది. కానీ ఈ సభ్యత్వం నమోదు చేసుకున్న తర్వాత యాక్సిడెంట్గా కానీ మన డెత్ విషయంలో కూడా మన వాలంటీర్లు అందరూ కూడా ఆ సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళు ఏదైనా జరిగిన తర్వాత 10 రోజులు వారం రోజుల తర్వాత మన ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ మా దృష్టికి కానీ జన సైనికులు తీసుకురావడం వల్ల కొన్ని మిస్ అవుతున్నాం. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఎమ్మెల్సీ కంపల్సరీగా చేయించాలి. ఎమ్మెల్సీ చేసినప్పుడు వాళ్ళు 50,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఏదైనా డెత్ అయితే కంపల్సరీగా పోస్ట్ మార్టం జరగాలి. కాబట్టి వడదెబ్బ జరిగిన కానీ లేదా వేరే ఏదైనా జరిగినప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు కంపల్సరీగా ఎమ్మెల్సీ చేయించాలి. కాబట్టి యాక్సిడెంట్ అయినప్పుడు వాలంటీర్లు తెలియజేయాలి. వాలంటీర్లు మన ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ గారు కానీ మండల అధ్యక్షులు కానీ మన నియోజకవర్గ నాయకులు కానీ తెలియజేస్తే దాని మీద ఒక అవగాహన చెప్పడం జరుగుతుంది. క్రియాశీలక సభ్యత్వం గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశంతో ప్రతి కార్యకర్త ఏ ప్రమాదమైనా జరిగితే వారికి పార్టీ ఆదుకోవాలనే ఉద్దేశంతో క్రియాశీలక సభ్యత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈ అవకాశాన్ని జనసేనకి కల్పించారు. ఎందుకంటే ప్రమాదవశాత్తు ఏదైనా మరణం సంభవిస్తే కనుక 5 లక్షల రూపాయలు, అలాగే ఏదైనా ప్రమాదం జరిగి అంగవైకల్యం ఏదైనా ప్రమాదం జరిగితే కనుక వారికి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారు మన జన సైనికుల కుటుంబాలకి ఆదుకోవడం, జన సైనికుల కుటుంబాలు కూడా ఎంతో ఆనందించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రీతమ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మానస పుత్రిక ఏదైతే మరి ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిగా అంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక రాజకీయ పార్టీ ఒక ఇన్సూరెన్స్ ని క్రియాశీల సభ్యత్వంగా నమోదు చేయించి మరి మన కోసం కష్టపడే కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు, మరి వారి కుటుంబానికి మన ఏదైనా జరిగితే ఆర్థిక భరోసా ఉండే విధంగా ఒక ఆలోచనతోటి ఆయన మానస పుత్రికగా ఈ కార్యక్రమాన్ని ఆయన మరి ప్రెసిడెంట్స్ గా స్టార్ట్ చేయడం జరిగింది. మరి మనం గత క్రియాశీల సభ్యత్వంలో 13,433 మన నియోజకవర్గంలో క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాలు మరి ఏదైతే వాలంటీర్లు అందరూ కూడా కష్టపడి ఇంటింటికి తిరిగి కూడా మరి నమోదు చేయించినందుకు వాలంటీర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల 19వ తేదీ తాడేపూడెం నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం మినీ మహానాడు సభను స్థానిక నల్లజర్ల రోడ్లోని మాగంటి కళ్యాణ మండపంలో వలవల్ బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వలవల్ బాబ్జీ సభాస్థలి మాగంటి కళ్యాణ మండపాన్ని ఆదివారం ఉదయం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను బాబ్జీ పర్యవేక్షించారు. ఆయన వెంట పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నా రాంపండు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, వాడపల్లి సుబ్బరాజు, ఆకాశపు స్వామి, పసలపూడి వాసు తదితరులు పాల్గొన్నారు. మినీ మహానాడుకు పెద్ద ఎత్తున టీడీపీ పార్టీ శ్రేణులు తరలి రావాలని వలవల్ బాబ్జీ విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముద్దుబిడ్డ, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా మే 27, 28, 29 3 రోజులు కడపలో మహానాడు కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా అధిష్టాన వర్గం ఆదేశానుసారం 18, 19, 20వ తేదీల్లో జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడు కింద చేయమని చెప్పడం జరిగింది. అలాగే 24వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తణుకులో మరి ఈ మినీ మహానాడు జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ నెలలోనే రావడం, ఆంధ్ర ప్రజలకి ఆరాధ్య దైవమైన ఎన్టీ రామారావు గారి జయంతి అంటేనే ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో రేపు ఉదయం 10 గంటల నుంచి మరి 2 గంటల దాకా జరిగే
ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా ఆహ్వానిస్తూ, మరి ప్రభుత్వం లాస్ట్ ఇయర్ చేయలే, ఎందుకంటే ఆ ఎలక్షన్లో నిమగ్నమై ఉన్న కారణాల చేత మహానాడు జరగల. కానీ ఈ సంవత్సరం మరి మన ప్రభుత్వం వచ్చింది, మన పరిపాలన వచ్చింది కాబట్టి అందరూ కూడా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని మరి అందరూ కూడా భోజనం చేసిన తర్వాత వెళ్ళవలసిందిగా మరి విలేజీ, అలాగే పట్టణం, తాడేపల్లిగూడెం రూరల్ మండలం, పెంటపాడు మండలం, అలాగే తాడేపల్లిగూడెం పట్టణం, ఈ మాగంటి కళ్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమానికి కొంతమంది పెద్దలు, పార్టీకి చెందిన పెద్ద రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆహ్వానితులే. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబుజీ గారి ఆధ్వర్యంలో రేపు అనగా సోమవారం 19వ తారీఖున మినీ మహానాడు కార్యక్రమం జరుగుతుంది మాగంటి కళ్యాణ మండపంలో. మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన మహానాడు జరగడానికి కారణం మన ఎన్టీఆర్ అయిన నందమూరి తారక రామారావు గారి 28వ తారీఖు జరుగు పుట్టినరోజు సందర్భంగా ఈ మినీ మహానాడు కార్యక్రమాన్ని మన తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. నారాయణపురంలో తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లే దారిలో నూతనంగా నిర్మించిన జనసేన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఈ నెల 19వ తేదీ ఆదివారం ఉదయం 10:30 రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కందుల దుర్గేష్లు ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే పసుమర్ల ధర్మరాజు వివరిస్తూ, నియోజకవర్గంలోని జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు రావాలని ఒక ప్రకటన ద్వారా ఆహ్వానించారు. వీర మహిళలు, తెలుగు మహిళలు, ప్రజాప్రతినిధులు, జన సైనికులు ప్రారంభోత్సవానికి రావాలని కోరారు. తాడేపూడెం పట్టణంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సైనిక అమరవీరుల సంస్మరణార్థం ఆదివారం ఉదయం తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 8:30 పట్టణ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి మోడర్న్ క్యాంపు పోలీస్ ఐలాండ్ వరకు జరిగే ఈ తిరంగా ర్యాలీలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు హాజరు కావాలని ఎమ్మెల్యే మాట్లాడారు. రేపు జరగబోయే తిరంగ యాత్రకి జనసైనికులే కాకుండా జనసైనికులు, వీర మహిళలు, అంతేకాకుండా తాడేపూడి పట్టణంలో ప్రజలందరూ, కాన్స్టిట్యూన్సీలో ప్రజలందరూ కూడా మన దేశభక్తి చాటుకునే అవకాశం ఈరోజు మనకి అన్ని చోట్ల జరుగుతుంది. దాంట్లో భాగంగా తాడేపూడిలో కూడా పెద్ద ఎత్తున మేము కూడా దేశం కోసం ఏమైనా చేస్తామనే విధంగా రేపు తిరంగ యాత్ర జరగాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మొన్న జరిగిన సింధూర్ ఆపరేషన్లో సక్సెస్ అవ్వడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరింత పటిష్టగా భారతదేశమే కాదు అన్ని దేశాలు కూడా ఆశ్చర్యం కొలిపేలాగా ఈరోజు మన భారతదేశాన్ని కాపాడి నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం, మన దేశభక్తి అన్నీ కూడా మనం అందరికీ తెలిసేలాగా రేపు పొద్దున్న జరిగే తిరంగ యాత్రకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా విజయవాడలో మనం చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగా రేపు సోమవారం నాడు 9 గంటల నుంచి పోలీస్ స్టేషన్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి పోలీస్ ఐలాండ్ అంబేద్కర్ విగ్రహం దాకా మనం ఈ యొక్క యాత్ర జరుగుతుంది. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయండి. మన దేశభక్తి కోసం, దేశం కోసం 1 గంట టైం ఉండే మన కోసం ప్రాణాలు ఇస్తున్న సైనికుల కోసం మన దేశభక్తిని కూడా కనపరిచే విధంగా మరి తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలు, తాడేపూడి పట్టణ ప్రజలు, వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా మరి రేపు పొద్దున్న పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి నేను కోరుతా ఉన్నాను. బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ యూత్ అధ్యక్షులు అత్తిరి బాబీ జన్మదిన వేడుకలను బీసీ సంక్షేమ సంఘం గౌడ సామాజిక వర్గం ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో తాత శ్రీనివాసరావు నివాసంలో ఆదివారం జరిపారు. అత్తిరి బాబీతో బర్త్డే కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు తాత శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, మాజీ కౌన్సిలర్ కోట రాంబాబు, మట్టా రామకృష్ణ, తమరాడ చిన్న, కేశవభట్ల విజయ్, వాకానాని, అత్తిరి శ్రీనివాసరావు, నాగు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక సిపాయిపేట భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో ఆదివారం ఏఐటీసీ ఏరియా తాపి వడ్రంగి యూనియన్ ప్రధాన కార్యదర్శి అత్తిరి బాబీ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు అత్తిరి బాబీతో కేక్ కట్ చేయించారు. పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.
నాయకులు డి సోమసుందర్, భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు దువ్వా శ్రీను, పడాల శ్రీను, బండారు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అత్తిలి బాబీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అలాగే గౌడ్ సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ ఆయన కేక్ కట్ చేసి మరి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి ఏదైతే సుమారు బీసీ సంక్షేమ సంఘం ఒక 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూటీగా మరి బీసీ సంక్షేమ సంఘం పెంటపాడు మండల అధ్యక్షులుగా పనిచేసి తర్వాత యువజన అధ్యక్షులుగా మరి అత్తిలి బాబీ వర్క్ చేయడం, అలాగే గౌడ్ సంఘంలో కూడా యాక్టివ్గా ఉండి బీసీ సమస్యల మీద అనేక పోరాటాలు ఉద్యమాలు మాతో పాటు కలెక్టరేట్లకు కానీ జిల్లా అంతా కూడా పర్యటించే విభాగంగా నాతో ఏ చేసినా కూడా మరి అన్నిటిలో కూడా నేనున్నాను అన్నయ్య అంటూ ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా జిల్లా అంతా కూడా పర్యటించి మన బీసీ సంఘాన్ని బలోపేతం అవడానికి చేయడం. అదే కాకుండా మరి జనసేన పార్టీలో నేను జాయిన్ అయినప్పుడు కూడా బాబీ కూడా మాతోటి జాయిన్ అయ్యి ఏదైతే తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మరి మన అత్తిలి బాబీ గారు. అందరం అంటే గౌడ్ సంఘం తరఫున ప్రధాన కార్యదర్శి, అదే కాకుండా యాక్టివ్ పర్సన్ కూడా భవన నిర్మాణ సంఘంలో వాటిల్లో, తర్వాత బీసీ సంఘాల్లో, తర్వాత రాజకీయ పార్టీల్లో కూడా చాలా పదవులు ఉన్నాయి. అయితే వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని వాళ్ళ అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకి ఇచ్చేసి తను సొంతంగా అందులో ఏమీ తీసుకోకుండా స్వయం ప్రతిపత్తితో తనంతట తానుగా కష్టపడి ఆయన డెవలప్ అయ్యారు. అలాగే తన వృత్తిని తను నెరవేర్చుకుంటూ తన దగ్గర ఒక 40-50 మంది వర్కర్స్ని పెట్టుకుని అభివృద్ధి చెందుతున్నటువంటి మా బాబీ గారికి కుల సంఘం తరఫున, బీసీ సంఘం తరఫున అందరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆరోగ్య ఐశ్వర్యాలతో కీర్తి ప్రతిష్టలతో ఇంకా అభివృద్ధి చెంది పూర్తిగా కీర్తి ప్రతిష్టలతో ఎదగాలని ఆశిస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆశయాన్ని పుణికిపుచ్చుకొని బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించాలి అనేటువంటి తపన, సమాజంలో వాళ్ళందరూ కూడా ఒక ఉన్నత స్థితిలో చేరాలి అనేటువంటి కఠోర శ్రమ కలిగినటువంటి సోదరుడు అత్తిలి బాబీ అనేది జన్మదినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు మేము తెలపడం జరుగుతుంది. ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుల ఉత్తరపల్లి కాశీ అనే బాధ్యతలు చేపట్టిన తర్వాత యువజన విభాగం అత్తిలి బాబీ అనేది తీసుకున్న ఒక యువతని కేవలం కులాలుగా కాకుండా వాళ్ళందరినీ కూడా బీసీ సంఘంలో అందరినీ కూడా దీంట్లో బలోపేతం చేసి వాళ్ళందరికీ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆశయ సాధనని వాళ్ళందరికీ నేర్పించి వాళ్ళందరూ కూడా కులాలకు విడిపోకుండా బీసీ సంఘం అందరూ కలిసి ఉంటే మన హక్కులు ఎలా సాధించుకుంటామో చెప్పినటువంటి వ్యక్తి అత్తిలి బాబీ అన్నయ్య. బీసీలకు ఏదైనా సమస్య వస్తే కనుక ఒకసారి బీసీగా ముందు మనం స్పందించడమే ఒక మన ప్రథమ కర్తవ్యంగా భావించేటువంటి అత్తిలి బాబీ అన్నయ్య ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, ఐఐటి తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, డిఎస్ చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కడకెట్ల జనతా ట్రస్ట్ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. లయన్స్ అధ్యక్షులు వివిఎన్ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ శిబిరాన్ని పిఎంజేఎఫ్ లయన్ పదం కుమార్ గుప్తా స్పాన్సర్ చేశారు. ముఖ్య అతిథిగా లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ పిఎంజేఎఫ్ లయన్ మదన్మోహన్ అగర్వాల్ శిబిరాన్ని ప్రారంభించగా లయన్స్ జోన్ చైర్మన్ శంకర్ శ్రీనివాసరావు, కార్యదర్శి చిన్నం జగదీష్, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, దాట్ల లక్ష్మీపతిరాజు, గరికపాటి బాపయ్య శర్మ, మట్టే వెంకన్నబాబు, ఎర్ర ఆంజనేయస్వామి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు లయన్స్ కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది 87 మందికి వైద్య పరీక్షలు చేశారు. 20 మందికి కళ్ళజోళ్లు ఇచ్చారు. 10 మందిని ఆపరేషన్ కోసం నిడదవోలు లయన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మనం 3వ ఆదివారం నాడు క్రమం తప్పకుండా ఇక్కడ ఫ్రీ ఐ క్యాంపు నిర్వహించున్నాం. ఈ ఫ్రీ ఐ క్యాంప్కి సుమారు 100 నుంచి 150 మంది పేషెంట్స్ ఇక్కడ రావడం, వారికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, శ్రీ రాజరాజేశ్వరి లయన్స్ క్లబ్ నిడదవోలు వారి సహకారంతో ఇక్కడ వాళ్ళందరికీ పరీక్ష చేసి వాళ్ళకి తగిన కళ్ళజోళ్ళు, అలాగే 20 మందికి సుమారుగా ఆపరేషన్లు అన్నీ పురమాయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 30 సంవత్సరాలుగా కంటిన్యూగా ఈ లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం ద్వారా జరగడానికి సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇనాగ్రేట్ చేయడానికి విచ్చేసిన శ్రీ పూర్వపు ఆర్సీ బిజినెస్ మ్యాన్ మదన్మోహన్ అగర్వాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన ప్లస్ ఈరోజే మన క్లబ్లో జాయిన్ అయ్యి బిజినెస్ మ్యాగ్నెట్ అయిన మట్టే వెంకన్నబాబు గారికి కూడా స్వాగతం. అలాగే ఈ ప్రత్యేక ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క సభ్యులకి కూడా స్వాగతం చెప్తూ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు జనతా హాస్పిటల్ నందు ఉచిత నేత్ర వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా పూర్వపు రీజియన్ చైర్మన్, అలాగే మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు మరియు ప్రముఖ వ్యాపారవేత్త ఆయన శ్రీ లయన్ మదన్మోహన్ అగర్వాల్ గారు ఈ శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మా క్లబ్ అధ్యక్షులు వివిఎన్ లక్ష్మీనారాయణ గారు, కార్యదర్శి చిన్న జగదీష్ గారు, కోశాధికారి భీమవరం మహాలక్ష్మి గారు మరియు మా సర్వీస్ చైర్పర్సన్ డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ పట్టణ ప్రజలందరూ కూడా మరి నేత్ర వైద్య శిబిరాన్ని క్రమం తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పి తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరఫున మేము అభ్యర్థిస్తున్నాం. అలాగే మా లయన్ మదన్మోహన్ అగర్వాల్ గారు
చేస్తున్న సేవలకు ఫలితంగా మరి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు ప్రత్యేకంగా గుర్తించి వారికి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ప్రత్యేక ప్రశంసా పత్రము మరియు మేము అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పిన్ను ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా కూడా మా బాబాయ్ గారైన పదం కుమార్ గుప్తా గారు ఆర్థిక సహకారంతో మనం కంటిన్యూగా చేస్తున్నాం. రాను దీన్ని ఇదే విధంగా మనం కంటిన్యూ చేయగలమని కూడా భావిస్తున్నాను. మనం తాడేపల్లిగూడెంలో ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా మా ప్రెసిడెంట్ గారైన లక్ష్మణ్ గారిని సంప్రదిస్తే వెంటనే మేము దాన్ని మా లయన్స్ క్లబ్ అందరూ కూడా స్పందించి దానికి పరిష్కారం చేయగలుగుతున్నాం. గత 4 రోజుల క్రితం పేరూరు కాశీ గారి ద్వారా మాకు ఒక క్యాన్సర్ పేషెంట్కి ఇబ్బంది కలిగితే వెంటనే ప్రెసిడెంట్ గారిని సంప్రదిస్తే మా లయన్స్ మెంబర్లందరూ కూడా కలిసి వారికి వృతభక్తి సాయంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు మానవుని అవయవాలన్నింటిలో కూడా కన్ను చాలా ముఖ్యమైనది, సున్నితమైనది. కాబట్టి కన్ను విషయంలో అశ్రద్ధ చేయకుండా మనం ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే డాక్టర్లతో పరీక్షించుకొని కళ్ళజోళ్ళు కానీ ఆపరేషన్ కానీ ఉచితున్నాం. ఇదే ఆపరేషన్ మనం బయట కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకుంటే సుమారు 30,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అటువంటి ఆపరేషన్ని మనం ఇక్కడ ఉచితంగా తీసుకెళ్ళి నిడదవోలు ఆపరేషన్ చేయించి మరి మన బస్సులో మళ్ళీ ఎక్కడే తీసుకొచ్చి వాళ్ళని దిగుమతి పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతని గత చాలా సంవత్సరాలుగా ఇంత చక్కగా నిర్వహిస్తున్న డాక్టర్ ఎల్వేసి నాగేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం. వెంకటరామనగూడెంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీలో శనివారం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె గోపాల్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా బీట్ ది హీట్ థీమ్ ద్వారా వాతావరణ వేడిని తగ్గించే విధంగా పచ్చదనాన్ని ప్రోత్సహించడం కోసం మొక్కలు నాటారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నోడల్ ఆఫీసర్ అయిన డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ ఎస్ సూర్యకుమారి, టీచింగ్ నాన్ టీచింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చిన్నా త్రికల ఆధ్వర్యంలో దాతలను ప్రోత్సహించి వారి ద్వారా ప్రతి నెల క్రమం తప్పకుండా కొన్ని సామాజిక సేవా సంస్థలకు బియ్యాన్ని పంపిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం పడాల వృద్ధాశ్రమానికి 200 కిలోల బియ్యం, లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోమ్కు 150 కిలోల బియ్యం, నిడదవోలు లెప్రసీ కాలనీకు 300 కిలోల బియ్యాన్ని ట్రస్ట్ నిర్వాహకులు చెన్నా జనార్దన్ రావు నిర్వహణలో పంపించారు. ప్రతి నెల ఈ సేవా కార్యక్రమాలకు వాణి అనే దాత ఖర్చును సమకూర్చుకున్నందుకు ఆమెకు చెన్నా జనార్దన్ రావుతో పాటు సేవా సంస్థల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో రవాణాకు దుర్గాప్రసాద్, నాగరాజులు సహకరించారు. పడాల వృద్ధాశ్రమ గౌరవ అధ్యక్షులు గ్రంథి సత్యనారాయణ దాతకు గ్లోబల్ సపోర్ట్ ట్రస్ట్ ఫౌండర్ చెన్నా త్రికలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చిన్న ఇక్కడ చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు బియ్యం పంపిణీ, నెలవారీ బియ్యం పంపిణీ కార్యక్రమం తాడేపల్లిగూడెం జీవన సంధ్య వృద్ధాశ్రమానికి 200 కేజీలు, అలాగే లార్డ్స్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్కి 150 కేజీలు, అలాగే నిడదవోలు లెపర్సీ కాలనీ వాళ్ళకి 300 కేజీలు ప్రతి నెల పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వాణి గారు ప్రతి నెల దాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల కూడా వాణి గారి ఆర్థిక సౌజన్యంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ మొత్తం 650 కేజీలు. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల సహకరిస్తున్న వాణి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటూ, అలాగే గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ చేస్తున్న మిగతా కార్యక్రమాలకి దాతలుగా వ్యవహరిస్తున్న మిగతా వారందరికీ కూడా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తాడేపల్లిగూడెం పడాల గ్రామంలో ఉన్న జీవన సంధ్యాశ్రమం నందు ప్రతి నెల కూడా 2 క్వింటాల్ రైస్ గ్లోబల్ ట్రస్ట్ వారు ప్రతి నెల వచ్చి 2 క్వింటాల్ రైస్ ఇస్తాం. ఈ వీళ్ళందరినీ కూడా దగ్గరుండి ఈ అన్నదానంలో పాల్గొన్నందుకు వారికి ట్రస్ట్ సభ్యులందరూ కూడా మా సంస్థ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే వాణి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారికి వారి కుటుంబాలకు అష్టైశ్వర్య ఆరోగ్యాలు కలగాలని మా అందరి తరఫున కూడా వారి కోరుకున్న అవసరం ప్రయత్నిస్తున్నాం. ప్రతి నెల వాణి గారి బట్టి బియ్యాన్ని ఆ దాతకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. 16 కేజీలు బియ్యం ప్రతి నెల మాకు పంపిస్తున్నారు. ఆ దాతకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి నెల మాకు చేసే
నిత్య అన్నదాన కార్యక్రమానికి శ్రీకళా మేడం గారు, వాణి మేడం గారు వ్యక్తిగత అందరికీ రైస్ పంపిస్తున్నందుకు అదేవిధంగా ఇక్కడ ఒక బీజేపీ మహారాజు గారు మా సేవలు గుర్తించి ఇంత అందమైన బిల్డింగ్ గురించి ప్రతిరోజు అన్నదానం చేయమని వాటి బిల్డింగ్ గురించి ఇచ్చారు. అదేవిధంగా దాంతో పాటు గ్లోబల్ ఆర్గనైజేషన్ శ్రీకళా మేడం గారు మాకు చిల్లర వాదనగా ఉంటే మా శ్రీకాలు ప్రతి నెల క్రమం తప్పకుండా రైస్ అందిస్తూ మా ఎస్ఆర్సీని తీసుకుంటున్న గ్లోబల్ ఆర్గనైజేషన్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే వాణి మేడం గారు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. స్థానిక 7వ వార్డు వివేకానంద విగ్రహం వద్ద గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు ప్రారంభించారు. సింగం సుబ్బారావు కుమారుడు శివ వెంకట పట్టాభి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సేవా కార్యక్రమం నిర్వహించారు. లోకనాథం, ఉమాశంకర్, ఈశ్వర్, ఆనంద్, తిలక్, నితిన్, మోహన్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. మన 7, 8, 9వ వార్డు సెంటర్లో ఉన్నటువంటి వివేకానంద బొమ్మ సెంటర్లోని గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ శివ గణేష్ సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ వారంతా కూడా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయటం, దీనికి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉంది. వీరు చిన్నపిల్లలైనా సరే మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈ వేసవి కాలంలోని దాహాన్ని తీర్చేటట్టుగా రోజు మజ్జిగ, అదేవిధంగా రసన, అలాగే కూలింగ్ వాటర్ టిన్స్ కూడా ఇక్కడ పెట్టి ఇక ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి, అదేవిధంగా ఇక్కడ నుంచి వచ్చి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా చాలామంది ఈ దోవంతో వెళ్తూ ఉంటారు దారిలోని. వీళ్ళకి దాహం తీర్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా కూడా శివ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున మా అబ్బాయి శివ వెంకట పట్టాభి పుట్టినరోజు కూడా ఇక్కడ ఈ యూత్ సమీక్షలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన మిత్రుడు, సోదరుడు, మరి సింగం పట్టాభి గారి కుమారుడు చిరంజీవి శివ వెంకట పట్టాభి మరి 12వ పుట్టినరోజు మరి ఇదే వేడుకగా ఇదే స్థానంలో మరి గత 12 సంవత్సరాలుగా మన శివ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ యూత్ వారు మరి చలివేంద్రాన్ని పెడుతూ ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మరి శివ గణేష్ మన శివ పట్టాభి మరి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం మరి చాలా ఆనందదాయకం. ఇది ఏంటంటే పిల్లలకు కూడా అలవాటు చేయాలి. అదే భావంతో మన సుబ్బారావు గారు మరి వాళ్ళ కుమారుడు మరి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో తాడేపల్లిగూడెంలో మొట్టమొదట వ్యక్తిగా మరి మన అన్నగారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ముందుంటారు. మరి ఆయనకి మరి మనోడు మన సుబ్బారావు గారు కూడా మరి ఆయన్ని అనుసరిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. భవన నిర్మాణం మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ శనివారం సాయంత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. అదేవిధంగా దేవాదాయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వలవల బాబ్జీకి వేద ఆశీర్వాదాలు ఇచ్చారు. అదేవిధంగా అభినందించడానికి ప్రతిరోజు కూటమి, తెలుగుదేశం శ్రేణులు ఆయన కార్యాలయానికి వస్తున్నారు. ఆదివారం నాడు నియోజకవర్గ తెలుగుదేశం వలవల బాబ్జీని కొత్త పదవి వచ్చినందుకు గాను డీసీసీబీ మాజీ డైరెక్టర్ మైలవరపు గోపీకృష్ణ, దండుబోయిన చిన్న, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సచివాలయ నగర్లోని ఇస్కాన్ మందిరంలో ప్రతిరోజు ఉదయం శ్రీమద్ భగవత్ ప్రవచనం నిర్వహిస్తున్నట్లుగా మందిర ప్రతినిధి మురళీనాథ్ ప్రభుజీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తరించాలని కోరారు. భాగవత ప్రవచనం వినడం ఎంతో శుభప్రదమని పేర్కొన్నారు. ఇస్కాన్ ప్రతిరోజు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంది తాడేపల్లిలో, పరిసర ప్రాంతాల్లో కూడా. సో ప్రత్యేకించి ప్రజలందరికీ మేలు చేసేది, నిజమైన శుభాన్ని ఇచ్చేది, ప్రజలందరికీ కూడా మేలు చేసేది, శుభాన్ని ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉంది. అది శ్రీమద్ భాగవతం వినడం. శ్రీమద్ భాగవత ప్రవచనం గురించి శాస్త్రాలు చెప్పారు. ఏంటంటే ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని వింటారో వాళ్ళు శోకం నుంచి, భయం నుంచి
తర్వాత అనేక రకాల ప్రమాదాల నుంచి బయటపడతామని, మోహము భయాన్ని నుంచి మనల్ని బయటపడేస్తుందంట శ్రీమద్ భాగవతం. అందుకని శ్రీల ప్రభుపాద వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ఇస్కాన్ మందిరాల్లో ప్రతిరోజు శ్రీమద్ భాగవతాన్ని వినే అవకాశాన్ని ప్రజలకు ఇచ్చారన్నమాట. అందుకోసం ఇస్కాన్ తాడేపల్లిలో ప్రతిరోజు 8:30 to 10 o'clock వరకు 9:30 వరకు రెగ్యులర్గా భాగవతం క్లాస్ ఉంటుంది. ఆదివారం 8:30 నుంచి 10 గంటల వరకు శ్రీమద్ భాగవతం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఇతరులకు కూడా తెలియజేయడం ప్రయత్నం చేయండి. ప్రపంచం అంతా కూడా అశాంతితో రగిలిపోతుంది. నిజమైన శాంతి కావాలనుకున్నప్పుడు భగవంతుడి యొక్క భక్తి సేవ ఖచ్చితంగా చేయాలని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణా తరగతులు గ్రంథాలయ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం కూడా జరిగాయి. ప్రతి వీరాస్వామి, కొప్పెల శ్రీనివాసరావు, కె కొండలరావు, జి బాపయ్య శర్మ తదితరులు విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణా తరగతులను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ అధికారి కోరారు. ప్రతి సంవత్సరం స్కూల్ పిల్లలకి ఈ వేసవి శిక్షణా తరగతులు సెలవుల్లో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మొన్న ఏప్రిల్ 28వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు వరకు ఈ వేసవి శిక్షణా తరగతులను ఇక్కడ తాడేపల్లిలో ప్రథమ శ్రేణి గ్రంథాలలో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ వివిధ పాఠశాలల నుంచి వచ్చే ఈ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు 10వ తరగతి లోపు వరకు విద్యార్థులు ఉంటారు. కాబట్టి వీళ్ళ తరగతుల్లో వీళ్ళకి బోధించే అంశాలు కాకుండా అదనంగా ఒక జనరల్ నాలెడ్జ్ కానీ, ఒక లాంగ్వేజ్ కానీ, లేక మ్యాథమెటిక్స్లో లెక్కల్లో ఉండే చిట్కాలు కానీ, తెలుగులో పద్యాలు కానీ, నీతి కథలు కానీ, పొడుపు కథలు కానీ, కొంతమంది మహనీయుల జీవిత చరిత్రలు కానీ, ఇలాంటి విషయాలు ఏదైతే వాళ్ళ క్లాసులో వాళ్ళ పుస్తకాల్లో లేని ఉన్నాయో ఆ అంశాలను కవర్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం గ్రంథాలయాల్ని ఒకటి విద్యార్థులకి పరిచయం చేయాలి. రెండోది ఇక్కడ ఈ 40 రోజులు వేసవికాలంలో విజ్ఞాన శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం వారు ఈ విద్యార్థులకి ఎంతో అంటే గ్రంథాలయ సంస్థ వీళ్ళు ఆకతాయిగా తిరగకుండా గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచి రేపు పెద్ద విధ వరకు తెలుసుకొని అన్ని పుస్తకాలు చదువుకుంటే రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేసి ప్రభుత్వం వారు ఎంతో నిధులు సమకూర్చి వాళ్ళకి ఎంతో ఖర్చు చేస్తున్నారు. వీళ్ళు ఈ ఉపయోగాలు చాలామంది విద్యార్థులు కొన్ని స్కూళ్ళు మాత్రమే వస్తున్నాయి. మేము పేపర్ వారు కానీ పత్రికల వారు కానీ మాకు చాలా సహకారాలు అందిస్తున్నారు. రోజుకే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. పిల్లలు ఎంతోమంది కొంతమందే వస్తున్నారు, ఎక్కువగా ఇది వినియోగించుకోవట్లేదు. దాన్ని దయచేసి మీరందరూ ప్రతి సంవత్సరం ఇది 40 రోజుల పాటు ఈ వేసవి శిక్షణ శిబిరాలు జరుగుతాయి. మాకు ఏంటంటే రీసోర్స్ పర్సన్స్ వాళ్ళు విశ్రాంతి ఉద్యోగులు కూడా మాకు చాలా సహకారం చేస్తున్నారు. తెలియని విషయాలు ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పిల్లలకి విజ్ఞానం తెలియబడుతున్నారు. దీన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని సొంత మార్కెట్లో ఈ వారం కూరగాయల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. గత కొన్ని వారాలుగా కూరగాయల ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వారం కూరగాయల ధరలు తగ్గి సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.